టీఎస్‌వన్ ప్రేక్షకులకు నమస్తే. వరద నష్టం 7,000 కోట్ల మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మోదీతో మాట్లాడి నివేదిక పంపిన రేవంత్. సీఎం మంత్రులు క్షేత్రస్థాయిలోనే 10 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన కేసీఆర్ మేం పనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాము. బీఆర్ఎస్ వాళ్ళది కేవలం ప్రచారమే. హరీశ్ బాబు ఎప్పుడు పొగుడుతారో ఎప్పుడు తిడతారో తెలియదు. ప్రత్యక్షంగా ఎలా ఉండాలో అడిగితే బీఆర్ఎస్ శిక్షణ ఇస్తాం. తరపు జగ్గారెడ్డి. రాష్ట్రంలో వరదలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా ప్రభుత్వ యంత్రాంగాలు అంతా క్షేత్రస్థాయిలో ఉండే సహాయ సహకారాలు అందించే పనిలో పడిందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తరపు జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వరదల కారణంగా 7,000 కోట్ల మేరకు పంట, ఆస్తి నష్టం జరిగినట్టు నివేదిక కేంద్రానికి పంపారన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారన్నారు. అయినా ప్రజలు రారని, ఇంటి నుంచే అంతా నడిపిస్తారని వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో బుధవారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం ఎప్పుడు పనికి ఎక్కువ, ప్రచారానికి తక్కువ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం పబ్లిసిటీ దగ్గరగాను, పనికి దూరంగా ఉంటారు. బీఆర్ఎస్ నేతలు మేమిక్కడ వరద బాధితులకు సాయం చేద్దామని కోరుకుంటే వాళ్ళు ఏదేదో విమర్శలు చేస్తున్నారు. ముందుగానే సమస్యలు చెప్పి తర్వాత పరిష్కారం అడగాలి. ఒక రాజకీయ పార్టీ నాయకునికి ఖమ్మం హరీశ్ రావుకు వెళ్లడం తప్పదని జగ్గారెడ్డి అన్నారు. అక్కడ ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలన్నారు. ముందుగా సమస్యలు చెప్పి ఆ తర్వాత పరిష్కారం అడగాలి. కానీ ఖమ్మం వెళ్లే ముందు హరీశ్ రావు విమర్శలు చేయడం ఏంది? ఇది రాజకీయాలు చేసే సమయం. ముగ్గురు మంత్రులు ఏం చేయట్లేదంటున్నా, అయినా ఏం చేయాలో చెప్పట్లేదు. ఇలాంటి సమయాల్లో ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలో మిమ్మల్ని అడిగితే శిక్షణ ఇస్తాం కదా అన్నారు. తమకు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఉందని చెప్పారు. కాగా హరీశ్ రావు, ఆయన ఫ్యామిలీ చంద్రబాబు ఎప్పుడు పొగుడుతారో ఎప్పుడు తిడతారో తెలియదు. వరదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరును మెచ్చుకోలేక లేని బురదను తమ ప్రభుత్వంపై చల్లుతూ ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకుంటున్నారని, ఏపీలో ప్రతిపక్షమేమో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితనం బాగుందని అంటున్నారు. అక్కడ ప్రతిపక్షం, ఇక్కడ ప్రభుత్వం పనితీరు, ఇక్కడ ప్రతిపక్షం, అక్కడ ప్రభుత్వం పనితీరు మెచ్చుకుంటున్నారు. ఖమ్మంలో వరదలు రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి స్థానికంగా ఉండే సమీక్షలు చేశారని, ప్రజల ఇబ్బందులు తొలగించే పనిలో పడిపోయారన్నారు. మహబూబ్నగర్లో సీఎం రేవంత్, సీతక్క, మెదక్ లో నరసింహ పర్యటించారు. సాగునీటి శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని ఆయన చెప్పారు.